దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు. భక్తులు ప్రార్థన చేసిన భక్తుల పేర్లు ఏమని చెప్పగలరా? దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు, హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, హన్నమ్మ ప్రార్థన చేసింది, ఎస్తేరు ప్రార్థన చేసింది, యోబు ప్రార్థన చేశాడు, యోనా ప్రార్థన చేశాడు, ఇర్మియా ప్రార్థన చేశాడు, ఇంకా ఇసాకు ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు. భక్తులు కూడా తమ కొరకు ప్రార్థన చేసుకున్నారు, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేశారు. అబ్రహాము ప్రార్థన చేశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో పేరు మెన్షన్ చేయలేదు ఇక్కడ. అంటే ఎవరు ప్రార్థన చేశారు ఇక్కడ అనే విషయాన్ని మనం గమనించాలి. పేరు లేకుండానే అతడు అనే మాట రాయబడింది. అతడు అనగా ఎవరు అని అంటే మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారు అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అని రాయబడింది. కానాను అనే దేశం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశానికి వారు వచ్చారు. అనగా ఇక్కడ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అని అంటే అబ్రాము అనే సంగతిని గమనించాలి. అప్పటికి ఆయన పేరు మార్చబడలేదు, అబ్రాముగానే ఉంది. కాలక్రమేణా దేవుడు 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతని పేరు అబ్రహాము అని పేరు ఆయన మార్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము అనగా అనేక జనులకు తండ్రి. కాబట్టి అనేక జనములకు తండ్రిని చెప్పబడే అబ్రాము యొక్క జీవితంలో మొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ మనము గమనిస్తున్నాం. బలిపీఠమును కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు. వాస్తవంగా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకును కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, ఎనోష్ అనేటువంటి వ్యక్తి అనగా కయీను, ఏబేలు వారిద్దరి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. కయీను ఏబేలుని చంపేశాడు. ఏబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతుకు ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోషు. ఈ ఎనోష్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభించబడింది. అయితే ప్రార్థన అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే అబ్రాము యొక్క ప్రార్థన విషయంలో మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రాము కానాను దేశమునకు వచ్చాడు. దేవుడు చెప్పిన రీతిగా దేవుని మాట వింటూ మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నిజంగా దేవుని మాట వినకుండా చాలామంది ప్రార్థన చేసేవారు ఉన్నారు. అవసరానికి తగినట్టుగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. అక్కర్లు తీర్చబడులాగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. దేవుడు చెప్పిన రీతిగా తన తల్లిదండ్రులను విడిచాడు, తన ఇంటిని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన స్వదేశమును విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి కానాను ప్రదేశము అనగా ఇశ్రాయేలు దేశమునకు ఆయన వచ్చిన వెంటనే అక్కడ బలిపీఠాన్ని కట్టి
దేవుని నామమున ప్రార్థన చేశాడు. అనగా తన ప్రయాణమంతటిని కూడా సఫలము చేసి, తన ప్రయాణంలో దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఆయన దేవునికి చేయవలసిన ఇక ఏమీ లేదు. ఆయన కొరకు ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. బలిపీఠం లేకుండా ప్రార్థన చేయుట నిజంగా అంత అనుకూలమైంది కాదు కావచ్చు. ఈనాడు మనకు మందిరాలు ఉన్నాయి. కానీ ఆనాడు బలిపీఠం అనగా కొన్ని రాళ్లను పోగు చేసుకొని ఒక కుప్పలాగా ఏర్పాటు చేసి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసేవారు. కాబట్టి అబ్రాము ప్రార్థన చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. మరొక మాటను చూసినట్లయితే ఆదికాండ 13వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అనగా ఎక్కడైతే బలిపీఠం కట్టాడో మొట్టమొదటిగా అక్కడికే వెళ్ళి మరలా ప్రార్థన చేశాడు. అంటే ధనవంతుడైనప్పటికీ కూడా ప్రార్థన చేస్తాను. ఒక ధనవంతుడికి ప్రార్థన అవసరమైతే ధనము లేనటువంటి మన జీవితాల్లో ఎంత ప్రార్థన అవసరము. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న తన జీవితంలో సంతానం లేని కారణాన్ని బట్టి అబ్రాము చాలా బాధపడుతున్నాడు. అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రాము నీకు నేను సంతానం ఇస్తాను అని దేవుడు దర్శనమిచ్చినప్పుడు, నేను నిన్ను దీవిస్తానని దేవుడు దర్శనమిచ్చి తనతో మాట్లాడినప్పుడు, నువ్వు ఎంతగా దీవిస్తే నాకేం లాభమయ్యా, నాకు సంతానం లేనివాడనే అని బాధపడుతున్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నీ గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడైతాడయ్యా, కాబట్టి నీ గర్భమునకు కుమారుడు పుట్టబోతున్నాడు, తప్పకుండా నేను దీవిస్తాను, ఆ కుమారుని నేను నీకు ఇస్తానని అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రాము ఆ మాటను బట్టి అపనమ్మిక లేకుండా దేవుని పట్ల నమ్మకం ఉంచి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. అంటే అబ్రాము యొక్క జీవితంలో దేవుని మాటకు లోబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మాటను నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాట నమ్మకం ఉండాలి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడని నమ్మకం ఉండాలి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడని నమ్మకము అబ్రాములో ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే సంతానం లేని కారణాన్ని బట్టి కూడా దేవుడు చెప్పిన మాటను నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తన గృహంలోంచి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ధనవంతుడిగా ఉన్నప్పటికీ ప్రార్థన చేశాడు. దేవుని వాగ్దానం నమ్మి కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రాహాము యొక్క జీవితంలో ప్రార్థన ఎంతో విలువైందని తను గమనించుకోగలిగాడు. అందుకే ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన కలిగి ఉంటే తప్పకుండా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనే లేకపోతే, నీతి లేకపోతే, దేవుని మాటలు నమ్మని వారిగా ఉన్నట్లయితే మనం చేసే ప్రార్థన అంత సమంజసంగా ఉండదు అనే సంగతి గుర్తించాలి. అబ్రాముకి ఎలాగో దేవునికి ప్రార్థన చేసి అలవాటు ఉంది కనుక వ్యక్తిగత ప్రార్థన కలిగిన అబ్రాము మరొకరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు చూడండి, ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబీమెలెకు అనేటువంటి రాజు మనకు కనబడుతున్నాడు. ఈ అబీమెలెకు అనేటువంటి రాజు అనగా ఎక్కడుంది ఆ ప్రాంతం అంటే, ఆ ఫిలిస్తీన్లు ఉన్నటువంటి ప్రదేశం గెరారులో ఉంది. ఈ గెరారు ప్రాంతంలో రాజుగా ఉన్నటువంటి అబీమెలెకు అబ్రాహాము యొక్క భార్య అయినటువంటి శారాయిని ఆశించి తనను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, అబ్రాహాము ఎవరు అంటే, అబ్రాహాము మా అన్న అని చెప్పింది ఆమె. అబీమెలెకు శారాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, శారాయిని అనుభవించాలనుకున్నాడు. అయితే రాత్రి వేళ దేవుడు
అబీమెలెకు రాజును దర్శించాడు. చూడండి, ఆదికాండము 20 అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చూడండి, అబీమెలెకుతో దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిన వాడవు సుమా, శారాయిని ముట్టుకోవడానికి వీలు లేదు. బైబిల్లో రాయబడింది, మీలో జాగ్రత్తలు జరుగుతుండగా ప్రతివానికి సొంత భార్య ఉండవలెను అని రాయబడింది. మరొక చోట అంటాడు, మీరు స్త్రీని ముట్టకునుట మేలు అంటాడు. అనగా పరాయి స్త్రీలు ముట్టుకునుట అది క్షేమకరము కాదు. పైగా నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని మాట నమ్మాడు, దేవుని మాట ప్రకారం బయటకు వచ్చాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తున్న అబ్రాము యొక్క భార్యను తను పట్టుకుంటే తన జీవితం ఏమైపోద్ది చెప్పండి? నిప్పును పట్టుకున్నట్టే కదా. అందుకే అబ్రాము పక్షమున ఉన్నటువంటి దేవుడు, నిజంగా అబ్రాము దేవుని మాట విని బయటకు వచ్చాడు. ఆయన మాట ప్రకారం బయటికి వెళుతున్నటువంటి, ప్రయాణం చేస్తున్నటువంటి అబ్రాము యొక్క భార్య మీద చెయ్యి వేస్తే దేవుని మీద చెయ్యి వేసినట్టే. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అన్నాడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శారాయి విషయంలో సచ్చినవాడు సుమ అని చెప్పి మరొక మాట చెప్పాడు ఆయన. ఆదికాండం 20 అధ్యాయము 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసితనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. హల్లెలూయా. అబ్రాహాం భార్య అయిన శారాయి కూడా ఎంత భయం అనిపించుంటుందే కదా. అటు ఒంటరిగా ఉన్నాను నా భర్త, నేను చూస్తే ఈ యొక్క అబీమెలెకు రాజు దగ్గర ఉన్నాను, ఎంత భయం ఇచ్చింటుందో, ఎంత గందరగోళంగా మనసు బాధపడుతుండదో. నిజంగా మన యొక్క స్థితిగతులు అన్నీ దేవుని తెలుసు. మనం ప్రశాంతంగా ఉన్నామా, కలవరంతో ఉన్నామా, వేదనతో ఉన్నామా, ఏమి అర్థం కాని పరిస్థితులు ఉన్నామా, కేవలం దేవునికి మాత్రమే తెలుసు. శారాయి గురించి అబ్రాహాముకు తెలియదు, అబ్రాహాము గురించి శారాయికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? వారిద్దరిని బయటికి తీసుకొచ్చిన దేవునికి తెలుసు. హల్లెలూయా. కొన్నిసార్లు భార్య భర్తలుగా ఒకరి బాధ ఒకరికి అర్థం కాకపోవచ్చు, మనకు స్నేహితులుగా ఒకరి బాధ ఒకరికి అర్థం కాకపోవచ్చు, బంధువులుగా ఒకరి గురించి ఒకరికి అర్థం కాకపోవచ్చు. కానీ నీతిగా దేవుని మాట ప్రకారం కొనసాగుతున్నట్లయితే ఆ నీతిమంతుడైన దేవునికి తెలుసు. అందుకే అబీమెలెకు తనను ముట్టుకోనివ్వకుండా నిజంగా ఎంతగా కాపాడాడంటే, ఆయన జీవితంలో మామూలు కూడా కాదు, దేవుడే స్వప్నమందు దేవుడు తనతో మాట్లాడి శారాయిని ముట్టుకోకుండా ఆపివేశాడు. అంత మాత్రమే కాదు, అబ్రాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు నీ ప్రజలు బ్రతుకుతారు. ఒకవేళ లేదు, అలా కాదు, నాకు అవసరం లేదు అనుకుంటావా, ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. ఆ మాట విన్నటువంటి అబీమెలెకు ఏం చేశాడు చూడండి. ఆదికాండం 20 అధ్యాయము 8వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యమును నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నువ్వేమి చూసి ఈ కార్యం చేసితివని అబ్రాహామును అడగగా, అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు గనక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకొని చేసితిని అన్నాడు. ఎందుకు చెప్పాడే అబ్రాహాము నా చెల్లని అంటే, నా భార్య నిమిత్తం మీరు నన్ను చంపేస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుని భయము లేదు. దేవుని భయము లేనటువంటి ప్రజల కొరకై, దేవుని భయము కలిగినటువంటి, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి, దేవుని వాగ్దానం నమ్మినటువంటి అబ్రాహాము ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని భయము లేని ప్రజల మధ్య మనం ఉన్నాం ప్రియులారా. తల్లిదండ్రుల భయము లేని ప్రజల మధ్యలో ఉన్నాం. ఎవరిని లెక్క చేయని ప్రజల మధ్యలో మనం ఉన్నాం. కానీ మనం చేయవలసింది తెలుసా? ప్రార్థన చేయాలి.
దేవుని భయము లేని ప్రజల మధ్య నేను ఉన్నాను గనక ఈ విధంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని అబీమెలెకు రాజుతో చెప్పినప్పుడు 13వ వచనం చూద్దాం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్టు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితున్నాను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. హల్లెలూయా. నిజంగా అబ్రాహాం యొక్క జీవితంలో ప్రార్థనాపరుడు గనుక, దేవుని భక్తి కలిగిన వాడు గనుక, దేవుని కొరకు జీవిస్తున్నవాడు గనుక, దేవుని కొరకు ముందు కొనసాగుతున్నటువంటి అబ్రాహాము భార్యను మరలా తిరిగి అప్పగించడానికి అబీమెలెకు మనసు ఇచ్చాడు దేవుడు. ఆ మీదట అబ్రాహాం చేసిన పని చూద్దాం. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, మరియు వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాం భార్య శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూడండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన గర్భము ధరిస్తే మూయివాడెవడు లేడు. కాబట్టి శారాను బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి స్త్రీల గర్భాన్ని మూసేశాడు దేవుడే. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో అబీమెలెకు కొరకై, తన భార్య కొరకై, తన యొక్క దాసీల కొరకై ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో అబ్రహాం యొక్క ప్రార్థన విన్న దేవుడు వారికి దేవుడు సంతానాన్ని అనుకరించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని భయము లేని ప్రజల కొరకై దేవుని భయము కలిగిన అబ్రహాము చేసిన ప్రార్థన విని దేవుడు వారికి కావలసిన సంతానాన్ని దేవుడు అనుకరించాడు. అందుకనే మన జీవితాల్లో కూడా గుర్తించాలి, మనకు మన పిల్లలు ఉన్నారు అనుకోకుండా పిల్లలు లేని వారి కొరకై మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. పిల్లలు లేనటువంటి వారు దేవుని భయం కలిగి ఉండొచ్చు, భయం కలిగి ఉండకపోవచ్చు, దేవుని నమ్ముకొని ఉండొచ్చు, నమ్ముకోకుండా ఉండొచ్చు. కానీ ఇంటిలో అత్తమామల చేత, భర్త చేత, బంధువుల చేత ఎంత అవమానపరచబడుతుంటారు, ఎంత బాధపడుతుంటారు, ఎంత వేదన చెందుతుంటారు. 1 సంవత్సరం పిల్లలు లేకపోయేసరికి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? మావోనికి మళ్ళొక పెళ్లి చేయాలి. ఏం చేయాలి? మా పిల్లోనికి మళ్ళొక పెళ్లి చేయాలి. పెళ్లి చేసే బదులు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన రాదు చాలామందికి. చాలా తప్పు ప్రియులారా. పిల్లలు అయినను కాకపోయినను భార్యను విడిచిపెట్ట దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. భార్యను పరిత్యజించుట కానీ భర్తను విడిచిపెట్టుట కానీ ఈ 2 నేరమే దేవుని వాక్యంలో. కానీ ఈనాడు చాలామంది పిల్లలు లేని కారణాన్ని బట్టి విడాకులు ఇచ్చుకుంటున్నారు, మరలా వివాహాలు చేసుకుంటున్నారు. దానివల్ల వ్యభిచారం చేసిన వారు అవుతారని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా అబ్రాము వలె ధనం ఉన్నా సరే లేకపోయినా సరే దేవుని మాట వింటూ, దేవుని యొక్క మాట నిజంగా నమ్మి దేవుని కొరకై మనం ఈ లోకంలో కొనసాగుతూ, ఇతరుల కొరకై, దేవుని భయము లేని వారి కొరకై, సంతులేని వారి కొరకై ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. కాబట్టి మన జీవితంలో అబ్రాములో ఉన్నటువంటి విషయాలు గమనించాలి. ఆయన దేవునికి బలిపీఠమును కట్టాడు, ప్రార్థన చేశాడు. ధనవంతుడిగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. దేవునితో మాట్లాడుతూ దేవుని మాట ప్రకారం విన్నాడు, నీతిగా ఎంచబడ్డాడు. దేవుని భయము లేని ప్రజల కొరకు ప్రార్థన చేసి వారికి దేవుని నుంచి వచ్చే మేలును పొందుకోవడానికి కారకుడయ్యాడు అబ్రహాము. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగి, ఆధ్యాత్మికమైన ప్రార్థన కలిగి, ఆధ్యాత్మికమైనటువంటి నీతి కలిగి మనం కూడా ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. దేవుడు అలాంటి కృప, అలాంటి ప్రార్థన వినేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.